జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో విజయవాడ వెళ్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాధితులతో ఆయన భేటీ అవబోతున్నారు. రాష్ట్ర స్థాయి అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శిస్తారు. అలానే ఏపీ ప్రభుత్వం ఈపాటికే అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చింది. ఆ భరోసా అమలవ్వాలంటే అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచే ఒక నాయకత్వం కూడా కావాలని కొందరు బాధితులు కోరుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకొని బాధితుల్ని పరామర్శించనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి మా ప్రతినిధి దీప్తి మరింత సమాచారం అందిస్తారు. దీప్తి, ఈ కేసుని అగ్రిగోల్డ్కి సంబంధించిన అంశాన్ని 2014 సంవత్సరం నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సంఘంగా ఏర్పడిన తర్వాత సిబిసిఐడికి ఈ కేసుని అప్పగించాలి అని చెప్పినప్పటి నుంచి మొదలైన ఈ యొక్క ఫైట్ ఇవాల్టి వరకు అలాగే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాము ఎవరైతే చనిపోయారో అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి, అలాగే అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించిన దర్యాప్తు కూడా వేగవంతం చేస్తాము అని చెప్తున్న నేపథ్యంలో ఏదో ఒక మూల ఏదో ఒక చిన్న భయం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కాదు శక్తి గనక ఈ యొక్క అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి ధైర్యం ఇవ్వడం జరిగినా, ఒకవేళ బాసటగా నిలవడం జరిగినా ప్రభుత్వం ఇంకొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో కనిపిస్తోందనే చెప్పాలి. ఇందులో భాగంగా ఇవాళ జనసేన కార్యకర్తలు అందరూ కలిసి అలాగే అగ్రిగోల్డ్ బాధితుల్ని, ముఖ్యంగా చెప్పాలంటే జనసేనకి సంబంధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ విజయవాడ రాబోతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఇప్పటికే చాలా మంది జనసేన కార్యకర్తలు అనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి పేరు వింటేనే అసలు బాడీ మీద గూస్ బంప్స్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటే, ఇందులో భాగంగా ఇవాళ అగ్రిగోల్డ్ ఇష్యూని ఉద్దేశిస్తూ అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి ఏదో ఒక న్యాయం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో జనసేన కార్యకర్తలు జెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్ అందరూ ఎయిర్పోర్ట్కి ఇప్పటికే చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఏపీ గవర్నమెంట్ అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి భరోసా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూకి సంబంధించి ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మీ పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో జనసేన కార్యకర్తలు ఉన్నారు. షాప్ 9:30కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అని తెలిసింది. 11:30కి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులందరూ, సహజంగా పవన్ కళ్యాణ్ అని చెప్తేనే ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాదు ఇండియా వైడ్ ఆయనకి ఫ్యాన్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి 2 రాష్ట్రాలలో అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కర్ణాటక ఆర్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడ చూసుకున్నా సుమారుగా 35 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ కలవడం కుదరదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఉద్దేశిస్తూ జిల్లాకి కొంతమందిని లెక్కన ఇవాళ 13 జిల్లా నుంచి అగ్రిగోల్డ్ విక్టిమ్స్ రాబోతున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద షాప్ 11:30కి పవన్ కళ్యాణ్ జనసేనను రిప్రజెంట్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడబోతున్నారు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ని రిసీవ్ చేసుకోవడానికి అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి కొంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని అడ్రస్ చేయడం పొలిటిసైజ్ చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ వినిపిస్తోంది. దీనికి మీరేం చెప్తారు? ఇదంతా కూడా చెప్పొద్దు అండి, చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే మన భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్లో అగ్రిగోల్డ్ స్కామ్ ఒకటి. ఇందువల్ల సుమారుగా 150 మంది కూడా దీంట్లో అసలు బాసిన వ్యక్తులు ఉన్నారు. 32,000-14,000 కోట్లు స్కామ్ అంటే ఇంత భారీ స్కామ్ని మరి మన భారత రాజ్యాంగం మన గవర్నమెంట్లో మనం ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఈ అంశాన్ని ఇంత సీరియస్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక సామాన్యుడికి ఎటువంటి అన్యాయం జరగకూడదు, సామాన్య సేన జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిదానం. అది దాంతోనే వచ్చేది తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశంగానే ఏమీ లేదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే సామాన్యుడు బాధించబడతాడో అక్కడ నేను ఉంటాను, నా జనసేన ఉంటుంది అనేది మా పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం అండి. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే పవన్ కళ్యాణ్ రావాల్సిందే అన్నది ప్రజల దగ్గర నుంచి వినిపిస్తున్న నానుడి. అయితే ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక పక్క అగ్రిగోల్డ్ బాధితులకి మేము కూడా న్యాయం చేస్తాము అని చెప్తున్న నేపథ్యంలో, అలాగే ప్రతిపక్షాలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి అగ్రిగోల్డ్ బాధితులకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్తున్న నేపథ్యంలో ఇంకా
బాధితులే అనే అనుకోవాలో లేకపోతే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ వస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉందిన్న నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లో ఇంకా చెప్పాలంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ టైంలో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. చేరుకున్న అనంతరం హోటల్ గేట్వేలో ఆయన కాసేపు ఉండబోతున్నారు. అక్కడి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం షాప్ 11:30కి అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతానికి ఇది పవన్ కళ్యాణ్ వస్తాడు, అగ్రిగోల్డ్ సమస్యకి సంబంధించి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నంలోనే ఉంటారు అన్నది ప్రజల దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ తో ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దీప్తి.